ఎలన్ మస్క్ మనందరికీ చాలా మందికి తెలిసిన వ్యక్తి. కొంతమందికి తెలియకపోవచ్చు. ప్రపంచంలోనే అపార కుబేరుడు. మన అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఇలాంటి వాళ్ళని 100 మందిని కలిపితే ఎంత సంపద ఉండిద్దో అంత సంపద ఎలన్ మస్క్ సొంతం. ట్రంప్ని గెలిపించిన గొప్ప వ్యక్తి అండ్ ట్రంప్ని గడగడలాడించిన వ్యక్తి కూడా. అసలు ఎలన్ మస్క్ ఎవరు? ఎక్కడ పుట్టాడు? అంత సంపద ఎలా సంపాదించాడు? పుట్టుకతోనే ధనవంతుడా? అసలు ఎలన్ మస్క్ చరిత్ర ఏంటి? అవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఒక మంచి మోటివేషన్ వీడియో లాగా అవుతుంది మీకు. జీవితంలో కష్టపడకుండా ఏది రాదు. ఎంత డబ్బున్నోడికైనా సరే కష్టాలు అనేవి ఉంటాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. యాక్చువల్లీ ఎలిన్ మస్క్ సౌత్ ఆఫ్రికాకి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే ఎలిన్ మస్క్ చిన్నప్పుడు చాలా సాధారణ పిల్లోడు, చాలా సైలెంట్, ఎవరితోని మాట్లాడేవాడు కాదు. ఎంత సైలెంట్ అంటే అతనికి చెవుడేమో అని డాక్టర్ దగ్గర తీసుకెళ్లేవారు, అతనికి పిచ్చేమో, ఎవరితోని మాట్లాడు లేకపోతే భయమేమో అని చెప్పి చాలామంది అనుకునేవారు. కానీ తన బ్రెయిన్ ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండేది. స్కూల్లో పిల్లలు ఎవరో తనతో మాట్లాడేవారు కాదు, చుట్టుపక్కల ఎవరో తనని పలకరించినా కూడా అసలు ఏం తెలియనట్టు ఉండేవాడు. సో వాళ్ళ అమ్మ ఒకసారి మాట్లాడు మాట్లాడు అని తనని కొట్టిందంట, అంత సైలెంట్గా ఉండేవాడు. స్కూల్లో కూడా టీచర్లు ఏదైనా అడిగితే చెప్పేవాడు కాదంట, అప్పుడు టీచర్లు చాలా గట్టిగా కొట్టారంట, అంత సైలెంట్గా ఉండేవాడు. సో ఇదంతా చూసిన తర్వాత ఆ చుట్టుపక్కల పిల్లలు కానీ స్కూల్లో వాళ్ళు కానీ ఎవ్వరు తనతో ఫ్రెండ్షిప్ చేసేవారు కాదు. తను ఒక్కడే అలా ఉండేవాడు. ఇంకా తనతో ఎవరో ఉండట్లేదని గ్రహించిన ఎలన్ మస్క్ లైబ్రరీలో పుస్తకాలతో ఫ్రెండ్షిప్ చేసేవాడు. పుస్తకాలు విపరీతంగా చదివేవాడు. ఎన్సైక్లోపీడియా మొత్తాన్ని చదివేశాడు. ఆ జ్ఞానమే తనని తర్వాత కాలంలో ఈ రేంజ్కి తీసుకొచ్చింది. రాకెట్ సైన్స్ ఎలా నేర్చుకున్నావు అని తనని అడిగితే కేవలం బుక్స్ చదివి నేర్చేసుకున్నాను సింపుల్గా కాన్సెప్ట్ చెప్పేశాడు. ఆ రేంజ్ అవుతుంది. ఎలన్ మస్క్ అమెరికా వచ్చి క్యాన్ఫర్ట్లో సీట్ వస్తే 2 రోజుల్లోనే మానేశాడు. ఎందుకంటే ఆయనకి ఇంటర్నెట్లో రీచర్ ఏంటి, ప్రపంచం ముందుకు ఎలా వెళ్ళబోతుంది అవన్నీ కూడా తను తెలుసుకున్నాడు. తన తమ్ముడితో కలిసి ఒక ఆఫీస్ పెట్టాడు, కంపెనీలాగా చిన్నగా స్టార్ట్ చేశాడు. కనీసం ఇంటికి కూడా వెళ్ళేవాడు కాదు. స్నానానికి కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల వైఎంసీఏ అని చెప్పేసి ఏమి ఉంటాయి అమెరికా, అవి యూజ్ చేసుకునేవాడు. అంత పిచ్చిగా ఆ ఆఫీస్లో పనిచేసేవాడు, నిద్ర కూడా మానేసి. ఆ కంపెనీ కొంచెం సక్సెస్ అయిన తర్వాత అమ్మేస్తే ఎలన్ మాస్కి $22 మిలియన్ వచ్చినాయి. ఆ తర్వాత X.com అనే కంపెనీ మళ్ళీ ప్రారంభించారు. అదే తర్వాత రోజుల్లో పేపాల్ అయింది. ఇప్పుడున్న మనం వాడుతున్న ఎక్స్ కాదు, ఈ ఎక్స్ కాదు, కానీ తన సెంటిమెంట్ కాబట్టి ఇప్పుడున్న ఎక్స్కి అప్పుడున్న ఎక్స్ని తెచ్చి పేరుగా పెట్టుకున్నాడు. సో పేమెంట్స్ అన్నీ అక్కడి నుంచే బాగా స్టార్ట్ అయినాయి. అది కూడా ప్రాపర్గా గ్రో అయిపోయింది ఆ కంపెనీ. పేపాల్ కూడా సూపర్ హిట్ అయింది. 2002లో ఇవే కంపెనీ పేపాల్ని కొనేసింది. అప్పుడు మస్క్ వాటా కింద ఆయన చేతికి అక్షరాల $180 మిలియన్, అంటే సుమారు 1500, ఇప్పుడు 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 లెక్కల్లో చూసుకుంటే ఇంక దానికి డబ్బులు వచ్చింది. సో అంటే 1500 కోట్లు వస్తే ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? ఇంకా ఊహకు అందదు. తను ఎలా అయినా ఖర్చు పెట్టుకోవచ్చు, ఏమైనా చెయ్యొచ్చు. బట్ అంత డబ్బులు వచ్చిన తర్వాత కూడా ఎలాన్ మస్క్ ఒక్క రూపాయి కూడా తన సొంతానికి వాడుకోలేదు. మరి ఆ డబ్బులు ఏం చేశాడు? చరిత్ర సృష్టించాలనుకున్నాడు. కాబట్టి తను సంపాదించింది, తన సర్వస్వం మొత్తాన్ని మళ్ళీ మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ కోసం పెట్టాలని అనుకున్నాడు. సో 100 మిలియన్స్ని స్పేస్ ఎక్స్లో రాకెట్స్ ఎగరేయడానికి, 70 బిలియన్స్ని టెస్లాలో కార్స్ కంపెనీ తయారు చేయడానికి, 10 బిలియన్స్ని సోలార్ సిటీ పవర్ కోసం పెట్టేశాడు. జేబీలో రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేనంతగా, తినాలన్నా కూడా ఎవరినైనా అడగాలన్నట్టుగా, మళ్ళీ ఫ్రెండ్స్ ఇంట్లో పడుకోవడాలు, రోడ్ల మీద పడుకోవడాలు, అలాగా అంతగా ఉన్న డబ్బులన్నీ పెట్టేశాడు కంపెనీల్లో. తను ఎంజాయ్ చేయలేదు, తను తిరగలేదు, తన సొంతానికి ఏమీ కొనుక్కోలేదు, కనీసం మంచి బట్టలు కూడా. వచ్చిన డబ్బులన్నీ కూడా అలా మళ్ళీ వేరే కంపెనీలో పెట్టేశాడు. సో ఆటోమేటిక్గా తను చూసిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, వీడి పని అయిపోయింది, వీడు మళ్ళీ లాస్ అయిపోయాడు, వీడు పోయాడు అని అనుకుంటారు. అలాగే అనుకున్నారు వాళ్ళందరూ కూడా. కొంతమంది వీడికి పిచ్చా, ఇంత డబ్బు వస్తే ఎంజాయ్ చేయకుండా ఎందుకు వీడికి కష్టాలు అని కూడా ఫీల్ అయిన చాలా మంది ఉన్నారు. కానీ అతని విజన్ వేరు. నేను లైఫ్లో నాకు కష్టాలు వచ్చినాయని ఫీల్ అవుతున్నారా? అయితే 2008లో మస్క్ పరిస్థితి ఎలా ఉందో తెలుసా మీకు? ఎంత దారుణంగా ఉందంటే, స్పేస్ ఎక్స్ స్టార్ట్ చేశాడు. రష్యా వాళ్ళు రాకెట్ ఇవ్వకపోతే నేను ఒక ఓన్గా రాకెట్ తయారు చేసుకుంటే దిగేశాడు. లాంచ్ 1 రాకెట్ గాలోకి లేచింది, అని పేలిపోయింది. కొన్ని సెకండ్స్లోనే $1 మిలియన్ డబ్బులు బూడిదైపోయినాయి. లాంచ్ 2 మళ్ళీ ఫెయిల్. లాంచ్ 3 ఆగస్ట్ 2008లో చేశాడంట. అది చాలా క్రూషియల్. అంతా సెట్ అనుకున్న తర్వాత స్పేస్లోకి వెళ్ళే ముందు అది కూడా ఫెయిల్ అయిపోయింది. మరో పక్క టెస్లా కార్లు తయారవట్లేదు, ఎంత ట్రై చేసినా ఖర్చు పెరిగిపోతుంది.
జనాలు టెస్లా కార్లు పనికిరావు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. న్యూస్ ఛానల్లో ఆర్టికల్స్ రాస్తున్నారు. అదే టైంలో టెస్లా కార్కి సంబంధించిన గ్లాసు బుల్లెట్ ప్రూఫ్ అని చెప్పి ఒక డెమో ఇస్తే ఆ గ్లాస్ డెమో అట్రప్లాప్ అయిపోయింది. ఏదో ఒక చిన్న పేపర్ పెట్టి కొట్టంగానే అది పగిలిపోయిందండి. చిన్న 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 సుత్తిరండి, పేపర్ సుత్తి లాంటిది. ఎవ్వరూ ఇంకా నమ్మలేదు. ఇంకా మీడియా మొత్తం ఎలన్ మాస్క్ ఒక ఫ్రాడ్, వేస్ట్, జనాలు మోసం చేస్తున్నాడు, ఇలా రకరకాల ఆర్టికల్స్ చేయడం మొదలుపెట్టాయి. పర్సనల్ లైఫ్ కూడా చాలా దారుణంగా ఉంది. భార్య కూడా ఫిడాకులు చెల్లిపోయింది, చేతిలో చిల్లి గవ్వలేదు. టెస్లా ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు. ఆ టైంలో మాస్క్ పరిస్థితి ఎలా ఉందంటే నిద్రలో అరుస్తూ లేచేవాడంట, విపరీతమైన స్ట్రెస్ వల్ల వాంటింగ్ చేసుకునేవాడంట, పిచ్చోళ్ళలాగా తిరిగేవాడంట, ఎవరితో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలిసేది కాదంట. సో ఇలాంటి పరిస్థితి నుంచి తాను మళ్ళీ ఎలా కోలుకున్నాడు, ఎలా కోలుకోవాలి, అసలు ఎంత కష్టం. ఆయన దగ్గరున్న డబ్బులు జస్ట్ ఒక ప్రాజెక్ట్కి మాత్రం సరిపోతాయి. స్పేస్ ఎక్స్లో పెడితే టెస్లా చచ్చిపోద్ది, టెస్లాలో పెడితే స్పేస్ ఎక్స్ ఆగిపోద్ది. రెండిట్లో సగం సగం పెడితే 2 కంపెనీలు ఆపైతాయి, 2 చచ్చిపోతాయి. ఇది డూ ఆర్ డై కాదు, డై ఆర్ డై సిచ్యువేషను. అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి, అతను ఎలా ఆలోచించాడు, అతను ఎలా ధైర్యంగా తీసుకున్నాడు. ఓటమి నేను భయపెట్టుకోవాలనుకుంటుంది, కానీ నువ్వు ఓటమినే భయపెట్టు అని చెప్పి ఆయన రిస్క్ తీసుకున్నాడు. తన దగ్గర మిగిలిన ఆ లాస్ట్ పైసా వరకు కూడా ప్రతి ఒక్క రూపాయిని 4th రాకెట్ని రెడీ చేసి ఆ రోజు సెప్టెంబర్ 28, 2008 ప్రపంచం మొత్తం ఊపిరి బిగబెట్టి చూస్తుందంట. ఇది ఫెయిల్ అయితే మస్క్ పని అయిపోయింది, మస్క్ చరిత్ర అయిపోయింది, మస్క్ అనేవాడే లేడు అని చెప్పేసి. అలాంటి టైంలో రాకెట్ గాల్లోకి లేచింది. ఫస్ట్ది సపరేట్ అయింది, సెకండ్ స్టేజ్ కూడా పనిచేసింది. మొత్తానికి ఆ రాకెట్ సక్సెస్ అయింది, భూమి చుట్టూ ఉన్న ఆర్బిట్లోకి వెళ్ళింది. ఆ ఒక్క సెకండ్తో మస్క్ జీవితమే మారిపోయింది. నాసా ఫోన్ చేసింది, బాబు మస్క్ ఆ సామాన్ స్పేస్లోకి తీసుకెళ్ళాలి, ఇదిగో నీకు $1.5 బిలియన్ కాంట్రాక్ట్ ఇస్తున్నామని చెప్పి ఆఫర్ ఇచ్చింది. మరో పక్క టెస్లాకి లాస్ట్ మినిట్లో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఎందుకు, ఈ సక్సెస్ వల్ల. సరిగ్గా 2008 క్రిస్మస్ నాటికి కంపెనీ మొత్తం సెట్ అయింది మళ్ళీ. ఆ ఒక్క సెకండ్ ఆ రాకెట్ ఫెయిల్ అయితే అసలు మస్క్ అనేవాడు ఉండేవాడు కాదు. ఇంకా అక్కడి నుంచి ఎలన్ మస్క్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. జీరో నుంచి మళ్ళీ హీరో అయ్యాడు. ఈరోజు ఆయన ఆస్తి విలువ కోటి లక్షల కోట్లు. ప్రపంచంలో నేను ముందు చెప్పినట్టు ఆయనంత ధనవంతుడు ఇంకెవ్వరూ లేరు. ఆయన దగ్గర దరిదాపుల్లో కూడా అసలు ఎవరు లేరు. అసలు మస్క్కి ఇంత క్లారిటీ ఎలా వచ్చింది, ఇంత ముందు చూపు, ఇంత ఆలోచన ఎలా వచ్చింది? దీనికి కారణం ఆయన వాడే ఒక్కొక్క థియరీ, ఫస్ట్ ప్రిన్సిపల్స్ థియరీ అంట. మూల సిద్ధాంతం అని కూడా అనుకోవచ్చు తెలుగులో చెప్పాలంటే సింపుల్గా. ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకరు కుక్కు, వంటవాడు. ఎవరో ఇచ్చిన రెసిపీని చూసి వంట చేసేస్తాడు. అందరూ చేస్తున్నారు కదా మనం కూడా అలాగే చేసేద్దాం అనుకుంటారు. అలాగే రెండో వ్యక్తులు ఉంటారు, చెఫ్లు అనడం వాళ్ళని, అంటే వంటని సృష్టించే వాళ్ళు. మన దగ్గర ఉన్న సామాన్లతో ఈ పదార్థాలతో కొత్తగా ఏం చేయొచ్చు, కొత్తగా ఎలా చేయొచ్చు అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు ఉంటారు, సొంతంగా ఆలోచిస్తారు వాళ్ళు. సో మస్క్ కూడా అంతే, ఒక చెఫ్ లాంటి వాడు. ఎగ్జాంపుల్కి రాకెట్ కొనాలంటే 600 crores అవుతుందని చెప్పేసి మార్కెట్లో చెప్పారు. మస్క్ ఎలా ఆలోచించాడంటే అసలు రాకెట్లో ఏముంటాయి, అల్యూమినియం ఉంటుంది, టైటానియం ఉంటుంది, కాఫరు, కార్బన్ ఫైబరు, ఇవే కదా ఉంటాయి. వీటికి మహా అయితే మార్కెట్లో అన్నీ కలిపి విడివిడిగా కన్నా కూడా 10 కోట్లలో అయిపోద్ది. మరి దీనికి 600 కోట్లు ఎందుకు దండగా అని చెప్పేసి ఆలోచించి అలా మొత్తం రా మెటీరియల్ అన్నిటిని తన సొంతంగా కొనుక్కుని అప్పుడు రాకెట్ తయారు చేశాడు. అందుకే స్పేస్ ఎక్స్ రాకెట్స్ చాలా తక్కువ రేట్కి తయారవుతాయి. అందుకే తక్కువ రేట్కి వాళ్ళు కూడా అన్ని కూడా డీలింగ్స్ అన్ని పెట్టుకుని ఆటోమేటిక్గా వేరే కంపెనీలు షాక్ అయిపోయేలాగా వీళ్ళ ప్రైజులు ఇవ్వడం మొదలు పెట్టారు. అంతెందుకు మన ఇండియాకి సంబంధించిన సునీత విలియమ్స్ని కూడా ఐఏఎస్ నుంచి భూమికి తీసుకొచ్చింది కూడా ఈ ఎలన్ మస్క్ రాకెట్సే. సో రాకెట్ ఒకసారి యూజ్ చేసిన తర్వాత పాడేయడం ఏంటి, ఇదేం చెత్త నిర్ణయాలు, దాన్ని మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకురాలేము మనం ఫ్లైట్లు తీసుకొచ్చినట్టు అని చెప్పేసి ఆలోచించి మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకురావడం ఎలా అని ఆలోచించాడు. అప్పటి వరకు ప్రపంచంలో ఎవరికి రాని ఆలోచన, అది సైన్స్నే మార్చేసిన ఆలోచన. సో డబ్బులు వచ్చిన తర్వాత ఆయన మారిపోయాడంటే అది లేదు. భూమి మీద ట్రాఫిక్ ఎక్కువైపోయిందని చెప్పేసి భూమి లోపల టర్నల్స్ తన్నాడు. ఆ టర్నల్స్ తప్పడం ది బోరింగ్ కంపెనీ స్టార్ట్ చేశాడు. అలాగే మనిషి బ్రెయిన్కి కంప్యూటర్కి కనెక్షన్ ఉండాలని చెప్పేసి బ్రెయిన్లో చిప్ పెట్టే ప్రాజెక్ట్ ఒకటి తెచ్చాడు, అదే న్యూరాలింక్. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలని చెప్పేసి ఏకంగా ట్విట్టర్ని కొనేసి దాన్ని ఎక్స్గా మార్చాడు. ఒకప్పుడు తన పేపాల్ కంటే ముందు పెట్టిన ఎక్స్ అనే పేరుని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన అల్టిమేట్ గోల్ ఏంటో తెలుసా, మార్స్ మిషన్. భవిష్యత్తులో భూమి అంతరించిపోతుంది, ఆ ప్రమాదం ఉందని, అందుకే మనుషుల్ని మార్స్ మీదకి పంపించి అక్కడ ఇల్లులు కట్టాలి, కాలనీలు కట్టాలని చెప్పేసి ఆయన గోల్. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, ఐ హోల్డ్ లైక్ టు డై ఆన్ మార్స్, జస్ట్ నాట్ వన్
జస్ట్ జస్ట్ నాట్ ఆన్ ఇంపాక్ట్ అంటే నేను మహర్షి మీదే చనిపోవాలనుకుంటున్నాను, కాకపోతే ల్యాండింగ్ అయ్యేప్పుడు గుద్దుకుని చావకూడదు, నేను అక్కడ కొద్ది రోజులుండి నాకు నచ్చినట్టుగా బతికి చావాలనుకుంటున్నానని చెప్పాడంట. అదే ఆయన డ్రీము. అదే ఆయన విజన్. ఇది మామూలు డ్రీమ్ కాదు, మామూలు విజన్ కాదు. ఒక జనరల్ పర్సన్ కానీ, అసలు ప్రపంచం మొత్తం కలిసినా కానీ ఆలోచించడానికి భయపడే ఒక డిసిషన్ని తను సోలోగా తీసుకుని తన డ్రీమ్గా పెట్టుకున్నాడు. సో ఎలాన్ మస్క్ లైఫ్ నుంచి ఇలాంటివి ఎన్నో 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 తెలుసుకోవచ్చు. సో ఎన్నో నేర్చుకోవచ్చు కూడా. సో మనం ఆటోమేటిక్గా నేర్చుకోవాల్సింది, మనకి ఏదైనా పని నచ్చితే ఆ పని మీద పిచ్చిగా ఉండాలి. నాకు ఏదో నెలకు 40,000 వస్తున్నాయి, ఇలా లక్ష వస్తుంది కదా, హ్యాపీగా పడుకుంటా అంటే కుదరదు. ఎందుకంటే ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైనా కూడా ఇప్పటికీ రోజుకి 20 గంటలు కష్టపడతాడు. మనం దొక్కలు 8 గంటలు పనిచేసి అలసిపోయామంటే కుదరదు. వారానికి 100 గంటల పైగా పనిచేసిన రోజులు మాస్క్కి ఎన్నో ఉన్నాయి. పొద్దున్నే 4 లేస్తాడంట, నైట్ మళ్ళీ దాదాపు 12 పడుకుంటాడంట. ప్రపంచంలో ఆయన మించిన కుబేరుడు ఎవడు లేడు. కానీ ఆయన ఆ టైంకి లేసి ఆ టైంకి పడుకోవాల్సిన అవసరం లేదు, అయినా కూడా లేస్తాడు. అలాగే ఆయనకి కూడా ఎన్నో అవమానాలు జరిగినాయి. అందరూ నువ్వు ఎందుకు పనికిరావన్నారు, ఇక్కడ వేస్ట్ గడ్ అన్నారు. బట్ అవన్నీ భరించాడు, అవన్నీ భరించి సాధించాడు. ఎలన్ మస్క్ ఎప్పుడు ఒకటే అంటాడు, డోంట్ చేంజ్ మనీ, చేంజ్ విజన్. అంటే డబ్బుల కోసం పరిగెట్టుకో, మనీ కోసం పరిగెట్టుకో, నువ్వు అనుకున్న గోల్ కోసం, నీ విజన్ కోసం పరిగెట్టు, ఆటోమేటిక్గా డబ్బులు అవే వస్తాయని చెప్తా ఉంటాడు ఆయన. ఆయన అలా కష్టపడ్డాడు కాబట్టి ప్రపంచంలోనే కుబేరుడాడు. సో జనాలు నేను పిచ్చోడు అంటాడా, నువ్వు చేతకన్నాడు అంటాడా, నువ్వు వేస్ట్ ఏమంటారో అనుకోనివ్వండి, కానీ వన్స్ నీ దగ్గరికి డబ్బులు వచ్చినాయి అనుకో, అదే జనాలు మళ్ళీ నేను వెతుక్కుంటూ వస్తారు అని చెప్తాడు ఎలన్ మస్క్. ప్రపంచంలో ఇప్పటి వరకు ట్రిలినియర్ అనేవాడు ఎవడు లేడు. ప్రపంచంలో ఫస్ట్ ట్రిలినియర్ ఎలన్ మస్క్ అని చెప్పేసి ఇప్పుడు ప్రపంచమే ఒప్పుకుంది. మస్క్ అలా తయారయ్యాడు. ఎక్కడో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మస్క్ ఇప్పుడు ప్రపంచంలోనే అపార కుబేరుడు అయ్యాడు. కేవలం తన పట్టుదల, తన సొంత తెలివితేటలు, తను పెట్టుకున్న కంపెనీల మీద తను నమ్మకం, దాన్ని ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చింది. సో మరి ఇలాంటి ఎలన్ మస్క్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుందామా? అసలు మీలో ఎంతమంది ట్విట్టర్లో ఎలన్ మస్క్ని ఫాలో అవుతున్నారు? నా అకౌంట్ ఓపెన్ చేసి చూడండి, నేను ఫాలో అయ్యి ఒకే ఒకడు ఎలన్ మస్క్. కానీ ఎలన్ మస్క్ లాంటి వాళ్ళని ఫాలో అవ్వరు, మనం వేస్ట్ అందరూ ఫాలో అవుతారు. కాబట్టి ఎలన్ మస్క్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మన లైఫ్లో కొంచెమైనా ముందుకెళ్తామేమో ఆలోచించండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుసు కదా, నేను కింగ్ సతీష్ ఉంటా. మరి బాయ్.